నమస్తే. అక్టోబర్ మంత్ మీనరాశి వాళ్ళు గనక మనం చూసుకుంటే ఎలా ఉందో చూద్దాం. మీనరాశి వాళ్ళకి ఓవరాల్‌గా ఈ సంవత్సరం అంతా అంత అనుకూలంగా లేదు. దానికి కారణం వీళ్ళకి ఏలినాటి శని రెండో ఫేజ్‌లో ఉండటంతో ఒక ప్రాబ్లమ్. రెండోది మేజర్ గ్రహాలు ఏవైతే ఉన్నాయో శని కానివ్వండి, తర్వాత రాహుకేతువులు కానివ్వండి, గురువు కానీ అంతా ప్రతికూలంగా ఉన్నాయి ఈ గ్రహాలన్నీ. దీనితో మీనరాశి వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు. పర్టిక్యులర్‌గా ఉత్తరాభాద్ర నక్షత్రం కానివ్వండి, రేవతి నక్షత్రం కానీ చాలామందికి బిజినెస్‌లో లాసులు రావటము, భార్యాభర్తల మధ్య గొడవలు రావటము, భార్యాభర్తల మధ్య అనవసరమైన మూడవ వ్యక్తి లేదంటే వేరే వాళ్ళు ఇంటర్ఫేర్ అవ్వటం, వాళ్ళతో గొడవలు రావటం, ఇవన్నీ జరుగుతుంతో పాటు చాలామందికి జాబులు పోవటము, రిజిగ్నేషన్లు చేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మీనరాశితో పాటు ఇంట్లో ధనుసు రాశి వాళ్ళున్నా, కుంభరాశి వాళ్ళున్నా, మేషరాశి వాళ్ళున్నా, పర్టికులర్‌గా సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ప్రాబ్లం చాలా అధికమయ్యి సిచ్యువేషన్స్ అంతా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయేసి ఇబ్బందులు పడిపోతూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. భార్యాభర్తల మధ్య చాలామంది సపరేషన్స్ అవుతూ ఉన్నారు. బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్లు క్లోజ్ చేసుకుంటూ ఇబ్బంది పడిపోతూ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా ఎక్స్ట్రీమ్గా కండిషన్స్ ఉన్నాయి. అయితే వీళ్ళందరికీ ఒక శుభవార్త ఏంటంటేనండి, మన శాస్త్రాలు వీటికి సంబంధించిన రెమెడీస్ చాలా ఉన్నాయండి. అవి చాలామందికి తెలవక చేసుకోలేరు. శని యొక్క పెట్టే బాధల నుంచి ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. కొన్ని స్తోత్రాలు, కొన్ని మంత్రాలు మీరు జపం చేయాలి, కొన్ని మీరు చేయలేరు. ఇవి వేద మంత్రాలు, దానికి పెద్ద ప్రొసీజర్ కావాలి. ఇవన్నీ కనుక చేసుకుంటూ ఉంటే ఈ యొక్క శని పెట్టే బాధల నుంచి 70% వరకు వాటి యొక్క తీవ్రతను మీరు తగ్గించుకొని హ్యాపీగా ఉండొచ్చు. ఈ యొక్క మాసం మీరు చూసుకుంటే అక్టోబర్ మంత్ కనుక మీరు చూసుకుంటే మీనరాశి వారికి ఇంకా చాలా ప్రాబ్లమాటిక్గా ఎక్కువగా ఉంది. చాలా ప్రాబ్లమాటిక్గా ఉందని మీరు గమనించుకోవాలి. జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన ప్రవాహం అయితే అసలు రాదు. చాలా కష్టమైన టైం అనే పరిస్థితుల్లో మీరున్నారు. కానీ మీకు ఒక లక్, అదృష్టం ఏమంటే అక్టోబర్ మాసంలో 2 ముఖ్యమైన పండుగలు కూడా ఉన్నాయి. చక్కగా దసరా, దీపావళి ఎంతో ఆధ్యాత్మికంగా జరుపుకోండి. ఎవరైతే ఉన్నారో దసరా నవరాత్రుల పాటు చక్కగా నిష్టగా చేయండి. తర్వాత దసరా నుంచి దీపావళి మధ్యలో ఉన్న రోజులు కూడా చక్కగా నిష్టగా చేయండి. దీపావళి ధనత్రయోదశిని బాగా భక్తిగా ఆధ్యాత్మికంగా జరుపుకోండి. ఈ రోజుల్లో మీరు అమ్మవారికి సంబంధించిన, లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసిన, స్తోత్రాలు పఠించిన, అంతేకాకుండా కుబేర పాశుపతం చేయించుకున్న, మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్న, స్వర్ణలక్ష్మి విశేష హోమం చేసుకున్న, మీకు ఏదైతే ఇబ్బంది ధన ప్రవాహంగా ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోయేసి ధన ప్రవాహం రావటం స్టార్ట్ అవుతుంది. శని యొక్క బాధలు కూడా చాలా వరకు తగ్గించుకునే పరిహారాలు ఉన్నాయి. ఇవి ఎవరైతే చూస్తున్నారో, ఫీల్ అవుతున్నారో, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కనుక ఫేస్ చేస్తూ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా ఒక్కసారి నన్ను రీచ్ అవ్వండి, కన్సల్టేషన్ తీసుకోండి, పరిహారాలు చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. నెక్స్ట్ మీనరాశి వాళ్ళు కనుక చూసుకుంటే ఈ అక్టోబర్ మాసంలో 3 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. 3 గ్రహాలు, ఈ 3 గ్రహాలు కూడా వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నాయని మనకు చెప్పవచ్చు. ఒకటి, మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఈ రాశి వాళ్ళకి ఈ ప్రస్తుతం ఉన్న కండిషన్లో ఎలా ఉండబోతుందంటే పీడా మృతిం పుత్రలాభం యువత జని బాధ అని చెప్తారు. అంటే ఈ టైంలో సూర్యుడు 8th హౌస్లో ఉండటంతో ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉంటారు, శారీరకంగా, మానసికంగా. 8th హౌస్లో అగైన్ కుజుడు ఉండటంతో డేంజరస్ టు లైఫ్, మృత్యం అని చెప్తూ ఉంటారు. తర్వాత యువతి జన బాధ, ఎవరైతే లేడీస్ ఉంటారో ఓ యంగ్ గాల్ ద్వారా లేదంటే లేడీస్ ద్వారా చక్కగా విపరీతమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలకు వెళ్ళిపోయేసి మూడవ వ్యక్తి ఇంటర్ఫేర్ కావడంతో మీ యొక్క రిలేషన్షిప్ చాలా వీక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు చాలా క్లవర్గా ఉండాలి. ఇవన్నీ మీకు శని పెట్టే బాధలలో భాగంగా అని గమనించుకొని పేషెన్సీగా ఉండటం చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ టైంలో పుత్రుల ద్వారా కానీ సంతానం విషయంలో కూడాను మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకొని కొంచెం పేషెన్సీగా, సహనంగా ఈ రాశి వాళ్ళు ఉండటం చాలా ముఖ్యం. 8th హౌస్లో సూర్యుడు ఉండటంతో మనకి మహర్షులు ఏం చెప్తారంటే దుర్దోష శత్రు సంవాదో గమన వ్యధ దుఃఖవార్తాశ్రుతం చైవ అష్టమస్తే యథారవిహి అని చెప్తారు. అంటే ఈ టైంలో మనస్సు అనేది మీరు చెడు పనులు చేయాలని ఒక ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత శత్రువులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు విచారం కలిగించే వార్తలు వచ్చేస్తాయి. మీరేదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈ బిజినెస్ అవుతుంది, లేదంటే ఈ ప్రాజెక్ట్ వస్తుంది, ఈ జాబ్ వస్తుంది, ఈ ప్రమోషన్స్ వస్తుంది కొన్ని ఏదో ఆశలు పెట్టుకోనంటే అలా ఏదైతే ఆశలు పెట్టుకొని ఉంటారో అది కాకుండా మీకు దాని గురించి చెడు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ సూర్యుడు మీకు 8th హౌస్లో ఉండటం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్.
తర్వాత కుజుడు మీకు అగైన్ 8th హౌస్లోనే ఉండటంతో ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు. 1 స్థాననాశనం రుణచ్ఛేదః, మీకున్న పొజిషన్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రిజిగ్నేషన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రుణచ్ఛేదః, విపరీతమైన అప్పులు చేయాల్సి వచ్చి అప్పుల బాధలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. దీనితో పాటు కసారోగ పీడనం, మీకు విపరీతమైన దగ్గు వచ్చేస్తుంది. ఏదైనా పని చేస్తే కలిసి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఒక్క విషయంలో కొంచెం ఇంపార్టెంట్, ఇన్ని ఇబ్బందులున్న ధన ప్రవాహం ఏదో ఒక విధంగా అయితే మీకు వచ్చేస్తూనే ఉంటుంది. టెంపరీగా మీకున్న ఇబ్బందుల్ని ఆ టయానికి ఏదో విధంగా డబ్బు వచ్చి ఆదుకుంటూ ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం మీనరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, పర్టికులర్గా విత్ రెస్పెక్ట్ టు ద ఆపోజిట్ సెక్స్. జెంట్స్ అయితే లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ప్రాబ్లం అయితే రాబోతుంది. 7వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఏమని చెప్తారంటే కోపస్తదహ భీది సర్వక్లేశ జీవనం స్త్రీ జాడ్యం మేహరోగాది భృగో సప్తమే ఫలం అని చెప్తారు. అంటే ఈ టైంలో మీకు స్త్రీలతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేడీస్ అయితే జెంట్స్తో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఏదో మానసికంగా దిగులుతో ఉంటారు, భయంగా ఉండి ఎక్కువ ఉంటుంది, విపరీతంగా కోప్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రేమికులు మాత్రం లవ్ బర్డ్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి లవ్ రొమాన్స్ కొన్ని విషయాల్లో మాత్రం చాలా అనుకూలంగా ఉందని మీరు గమనించుకోవచ్చు. అయితే భార్యాభర్తల విషయంలో ఆ లవ్ వచ్చేసి ఇబ్బంది పడకూడదు, అది చాలా ప్రాబ్లం మీకు క్రియేట్ చేస్తుంది. ఆల్మోస్ట్ మీకు విడిపోయేదాకా అవకాశం కూడా ఉంటుందని గమనించుకోవాలి. నెక్స్ట్ పూర్వభాద్ర, ఈ నక్షత్రంలో ఈ రాశిలో జన్మించిన నక్షత్రాలు కనుక చూసుకుంటే పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి 3 నక్షత్రాలు ఉంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి 3 నక్షత్రాల వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్, రోగము చూపిస్తుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత దరిద్రం కూడా చూపిస్తుంది. మీ ఫైనాన్స్ వస్తుంది కానీ అది వచ్చిన డబ్బు మీకు సరిపోక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. తర్వాత ఒక చిన్న ఆశాజ్యోతి ఏంటంటే బుధుని వల్ల మీకు రాజ్య లాభము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది ఎక్కడో ఒక చోట, కానీ అతిగా భయపడుతూ ఉంటారు. ఫైనల్గా చూసుకుంటే చాలా ప్రాబ్లమ్స్తో ఛాలెంజెస్తో కొంచెం ప్రమోషన్స్ వచ్చే అవకాశము, కొన్నిసార్లు మీకు కొన్ని రాశులకు ఉత్తరాభాద్ర రేవతి వాళ్ళకి కొంచెం లాభప్రదంగా కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. పూర్వభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఉంటుంది. ఈ మీనరాశి వాళ్ళకి నా క్లయింట్స్కి నేను రీసెంట్గా సజెస్ట్ చేస్తున్న ఒక రెమెడీ మీకు ఓపెన్గా చెప్తున్నాను. 1 శనికి సంపూర్ణమైన శాంతులు చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు శనికి సంపూర్ణ శాంతులతో పాటు మీకు గ్రహ జపాలు, మీకు ఇండివిజువల్గా ఏ దశాభుక్తులు ఉన్నాయో అవి కూడా చూసుకొని అక్కడ కనుక ప్రాబ్లం ఉంటే వాటికి కూడా గ్రహాలకి శాంతులు అవన్నీ చెప్పడం చాలా ముఖ్యం. ఎవరైతే ఈ రాశి వాళ్ళు శనికి సంపూర్ణ శాంతితో పాటు దక్షిణ కాళీ అమ్మవారి యొక్క జపం చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది దశ మహావిద్యలోనే అమ్మవారి యొక్క శక్తి. ఎందుకంటే దక్షిణ కాళిక అమ్మవారు శనికి అధిష్టాన దేవత కాబట్టి ఈ జపం చేయించడం కూడాను చాలా వరకు శని బాధల నుంచి ప్రభావము, శని పెట్టే ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళు విపరీతంగా ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అప్పులు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కొత్తగా వచ్చే రెవెన్యూ సోర్సెస్ ఆదాయం అనేది వీళ్ళకి ఉండదు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే మీరు ఇమ్మీడియట్గా హై ప్రయారిటీతో ఈ టైంలో దీపావళి దసరా మధ్యలో ఉన్న టైంలో కుబేరు పాశుపతం కానివ్వండి, 1కి 2 సార్లు మహాలక్ష్మి విశేష హోమం కనుక చేయించుకున్న, స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకున్న మీ చుట్టూ కొత్తగా రెవెన్యూ సోర్సెస్ వచ్చి మీకు ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ అవకాశాలను అంతా సద్వినియోగం చేసుకొని తగు పరిహారాలు చేసుకొని మీరు జీవితంలో 10 అంతలు ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. నమస్తే.